షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. విజయనగరంలో ఇప్పటివరకు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మత సామరస్యంగా జీవన విధానం సాగుతున్నటువంటి విజయనగరంలో ఇప్పటివరకు విద్యకి అగ్రతాంబూలంగా వెలుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు గత 2-3 రోజుల క్రితం మన ముందుకి అందరం కూడా అవాక్కయ్యేలా భయపడేటటువంటి విధంగా విజయనగరం ప్రజలు కొంత ఆలోచనకు లోనయ్యేటట్టుగా ఇక్కడ ఉగ్ర కలకరం అనేది కొంత మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఎన్నడూ లేని విధంగా విజయనగరానికి చెందినటువంటి ఒక వ్యక్తిని ఉగ్రవాద కార్యకలాపాల్లో అరెస్ట్ చేయడం అనేది విజయనగరం చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగినటువంటి విషయం ఇది. దీనిపై ప్రజలు కానీ అలానే పోలీస్ శాఖ వారు కానీ రానున్న రోజుల్లో ఎంతో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకు చాలామంది కుహానా మేధావులు ఉగ్రవాదులు అంటే ఆర్థికమైనటువంటి లేమి వల్ల, ఆర్థిక కష్టాల వల్ల, లేదంటే విద్య లేక ఇటువంటి ఉగ్ర కార్యకలాపాలకి పాల్పడుతూ ఉంటారని చెప్తా వస్తూ ఉండేవారు. అయితే ఈరోజు విజయనగరంలో జరిగినటువంటి సంఘటన, విజయనగరంలో వెలుగులోకి వచ్చినటువంటి విషయం ఏంటంటే పూర్తిగా ఆర్థికంగా బలమైనటువంటి కుటుంబం నుంచి, సామాజికంగా బలమైనటువంటి కుటుంబం నుంచి ఒక ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి వ్యక్తి ఇలా ఉగ్రవాద కార్యకలాపాలకి దిగడం అనేది ఖచ్చితంగా మనందరం చాలా విచారం వ్యక్తం చేయాల్సినటువంటి విషయం. అలానే ఎంతో జాగరూకతతో రానున్న రోజుల్లో విజయనగరంలో మనం ఉండాల్సినటువంటి పరిస్థితిని కూడా మనకి సూచిస్తూ ఉంది. ఇంజనీరింగ్ చదువుకున్నాడు, అలానే వాళ్ళ తండ్రి గారు కూడా పోలీస్ కుటుంబంలో పనిచేస్తూ ఉన్నారు. వారి కుటుంబంలో ఉన్న వాళ్ళ సన్నిహిత బంధువులు కూడా రాజకీయంగా కూడా పదవుల్లో ఉన్నారు, వ్యాపారంలో కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు ఒక ఉన్మాదమైనటువంటి భావనతో ప్రజలకి ఏ ప్రజలైతే పన్నుల రూపంలో చెల్లించినటువంటి డబ్బులతో ఈ కుటుంబం వచ్చిందో ఈరోజు వాళ్ళకి ఏవైతే ఉద్యోగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రజా పన్నులపైనే, ప్రజలు చెల్లించినటువంటి పన్నులతోటి వాళ్ళు ఉద్యోగాలు, జీతభత్యాలు అందుకొని అదే ప్రజల్ని మట్టుబెట్టాలనేటటువంటి ఆలోచన అదే ఇంటి నుంచి రావడం అనేది కూడా ఒకంత బాధాకరం. దీనిపై ఖచ్చితంగా సమాజం అంతా కూడా ఒకంత లోతుగా విశ్లేషణ చేయాలి, విచక్షణగా కూడా ఉండాల్సినటువంటి పరిస్థితిని మనకి తెలియజేస్తూ ఉంది. అలానే ఈ మధ్యకాలంలో చూసినట్టయితే మన విజయనగరం రైల్వే స్టేషన్ కూడా ఒక జంక్షన్గా మారుతూ ఉంది. కొత్త వ్యక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఓటర్ లిస్టులో కూడా వచ్చినటువంటి పేర్లలో కూడా మనం గతంలో కొద్ది రోజుల క్రితం కలెక్టర్ గారిని కలిసి కొన్ని కొత్త పేర్లు కనిపిస్తూ ఉన్నాయండి, దీని మీద మనం కొంత లోతుగా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కలిసి చెప్పడం జరిగింది. ఓటర్ లిస్టులు, ఆధార్ కార్డులు కూడా విజయనగరంలో తయారవుతున్నాయి అనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అలానే కొన్ని ప్రాంతాల్లో పోస్పాట్రేగ, గొట్లాము, అలానే గజపతి నగరం వెళ్ళేటటువంటి మార్గంలో కొన్ని ప్రాంతాల్లో కొత్త సెటిల్మెంట్లు వస్తున్నాయి. ఇటువంటి వాటిపై కూడా ఖచ్చితంగా కార్డన్ సెర్చ్ జరగాలి. అలానే మన విజయనగరంలో ఉండేటటువంటి ఈ కోట్ల మాత వీధి, ఆబాద్ స్ట్రీట్, ఇటువంటి ఉన్నటువంటి ఏరియాలో కూడా కొత్త వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. పళ్ళ దుకాణాలు కానీ, పళ్ళ బళ్ళు ఏవైతే ఉన్నాయో పళ్ళ బళ్ళు కానీ, అలానే మన జంక్షన్ దగ్గర ధూపాలు వేసేటటువంటి వాళ్ళు కానీ కొత్త వ్యక్తులు, కొత్త మొహాలు కనిపిస్తున్నాయి. గతంలో ఉన్నా కూడా వాళ్ళు తెలుగు మాట్లాడేవారు, ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు వెళ్ళి చూసినట్టయితే వాళ్ళు తెలుగు రాదు, వాళ్ళకి హిందీ మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయంపై కూడా పోలీసులు లోతైన విచారణ చేయాలి. ఎంతో అప్రమత్తంగా ఇకపైన పోలీసు వ్యవస్థ కూడా పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. ఇప్పటివరకు కూడా ప్రతి విషయాన్ని కూడా మనం చూసి చూడనట్టుగా వదిలేసే పరిస్థితి ఇకపైన విజయనగరంలో అయితే ఉండదు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే రాష్ట్ర పార్టీ పెద్దలు మా దగ్గర నుంచి పూర్తి సమాచారాన్ని తీసుకున్నారు. అలానే కేంద్రంలో ఉండేటటువంటి ఉన్నతాధికారులతోటి, అలాగే రాష్ట్రంలో ఉన్న ఉన్నతాధికారులతో కూడా చర్చించడం జరిగింది. ఇప్పుడు ఈ కేసును పూర్తిగా ఎన్ఐఏకి అప్పచెప్పారు. అయితే ఈ అరెస్టులో భాగంగా సుమారుగా ఇప్పటికీ 6 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తిని కస్టడీకి ఇవ్వడంలో కొంత జాప్యం అయితే కనిపిస్తూ ఉంది. ఈ జాప్యం వల్ల కొంతమంది తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి
ఈ ప్రక్రియని ఇంకొంచెం వేగవంతం చేసి ఈ వ్యక్తిని త్వరగా పోలీస్ కస్టడీకి అప్పచెప్పాలి. పోలీస్ కస్టడీలో విచారణ జరిగినట్టయితే మరింత లోతైన విచారణ, చాలా విషయాలు బయటకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కూడా పరీక్షించినట్టయితే చాలా పెద్ద మొత్తంలోని అందులోని నగదు జమ అయి ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేటటువంటి విషయాలను కూడా ఎన్ఐఏ అధికారులు లోతుగా పరిశీలన చేస్తున్నారు. అయితే మేము భారతీయ జనతా పార్టీ నుంచి, విజయనగరం నుంచి చెప్పేటటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. కేంద్ర వ్యవస్థలు, రాష్ట్ర వ్యవస్థలు ఈ విషయంపై పూర్తిగా పనిచేస్తూ ఉన్నాయి. లోతైనటువంటి విచారణ జరుగుతుంది. రాబోయే రోజుల్లో ప్రతి విషయాన్ని కూడా ప్రజల ముందుకి వస్తుంది. అయితే మన ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు ఎవరు వస్తున్నారు, వచ్చినటువంటి వ్యక్తుల తాలూకా వివరాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకోవడం, ఎవరైనా లేదు అనుకునేటట్టయితే వెంటనే మనం పోలీసులకి తెలియజేయడం అనేటువంటి కార్యక్రమం మనమే చేపట్టాలి. ప్రతి పని పోలీసు వ్యవస్థే చేయాలంటే జరిగే పని కాదు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి సమాజం ఇదొక అత్యవసర పరిస్థితిగా భావిస్తూ దీనిపై దృష్టి సారించి ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరిస్తూ కొత్త వ్యక్తులు ఎవరైనా ప్రాంతంలోని సంచరిస్తున్నట్లయితే పోలీసులకు తెలియజేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అలానే రాబోయే రోజుల్లో విజయనగరం జిల్లాలో ఉండేటటువంటి సెటిల్మెంట్ ఏరియాలు కానీ, విజయనగరం జిల్లాలో కొత్తగా వస్తున్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఏవైతే బయట వ్యక్తులు వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారో ఇటువంటి వాటిపైన మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి అక్కడ చర్చలు చేపట్టేటటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఎంతో ప్రశాంతంగా ఉండేటటువంటి నగరంలో ఇటువంటి విషయం అనేది మనందరం కూడా ఒకంత జాగ్రత్తతో మున్ముందు రాబోయే రోజుల్లోని ఇక్కడ జీవనం సాగించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మీడియాలో వచ్చేటటువంటి కథనాల ప్రకారంగా చాలా రకాలైనటువంటి కథనాలు చెప్తున్నారు. అయితే పూర్తి సమాచారం వచ్చేంత వరకు కొన్ని విషయాల్ని మీడియా ముఖంగా మేము ప్రస్తావించకపోయినా అధికారుల దృష్టికి అయితే తీసుకుని వెళ్ళడం జరిగింది. రాష్ట్ర పార్టీ పెద్దలు కూడా డీజీపీ గారిని కలవడం జరిగింది. అలానే సెంట్రల్లో ఉండేటటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇది పూర్తిగా ఎన్ఐఏ అండర్లో విచారణ కొనసాగి ఈ విచారణలోని పూర్తి విషయాలు బయటకు వచ్చిన తర్వాత కొన్ని విషయాల్ని మేము ప్రత్యేకంగా చెప్పుకుంటాం. అయితే చాలా ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఇలా ఉగ్రవాద కార్యక్రమాలకి పాల్పడడం అనేది ఇదొక హేయమైనటువంటి చర్య. దీన్ని విజయనగరం ప్రజలు 50 మంది కూడా ముక్తఖండంతో ఖండించాలి. మతాలకి అతీతంగా దీనిపై మనం ముందుకు సాగాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము విజయనగరం ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. దయచేసి దీన్ని ఒక మతానికి సంబంధించినటువంటిది కాకుండా దేశ భద్రతకి, ప్రజల భద్రతకి పెను ప్రమాదంగా వాటిల్లేటటువంటి పరిస్థితి కాబట్టి దీనిపై ప్రజలందరూ కూడా మతం ఆధారంగా కాకుండా మానవతా దృక్పథంతో కలిసి పనిచేయాలి, పోలీసు వారికి సహకరించాలి అని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.